UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ అక్టోబర్ మాసానికి అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రెట్రోగ్రేడ్ అవుతున్నారు. రెట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమి హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. మ్యామ్ ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం చెప్పండి. యాక్చువల్గా వీళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి 11th లార్డ్ కూడానే ఉన్నారు ఫస్ట్. అది ఏంటంటే రిట్రోగ్రేడ్ అయినప్పటికీ మంచి ఫలితాలు ఇస్తారు. దేంట్లో ఇస్తారు వీళ్ళకి, ఎస్పెషల్లీ కెరీర్ గ్రోత్ చాలా బాగుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, వాళ్ళకి సేవింగ్స్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మనం సేవింగ్సే చెప్పుకుంటాం. ఇదివరకు అయితే పాడి పంటలు కొనుక్కుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చెప్తాం. ఈ కాలంలో అందరూ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు, ఈఎంఐస్ కట్టుకుంటున్నారు. సో ఎక్కువ ఏంటంటే రాబడి ఉంటుంది అని చెప్పడానికి కాలక్రమేణా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం నడిచేది. సో అలాగే 12th వాడేమో మనకి 2nd హౌస్లో ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ చూసుకోవాలి, జాగ్రత్త, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే మనం చూసామంటే ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ శని కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ అయినప్పటికీ వీళ్ళకి బాగుంటుంది టు సర్టన్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఆయన ఏంటంటే 10వ ఇంట్లో ఉన్నారు. అలాగే ఏంటంటే 11వ లార్డ్ ఏమో మనకి రిట్రోగ్రేడ్ అయినప్పటికీ కూడా ఉన్నారు కనుక కొంతవరకు వీరికి ఊరట అనేది ఈ నెల కలుగుతుంది. అలాగే మనం చూసాము అంటే 7th హౌస్కి ఏమో వీనస్ వస్తున్నారు. అంటే ఏంటి, ఈ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుడు మనకి 2nd half ఆఫ్ దిస్ మంత్ ఏమో 7thలో వస్తుంది. సో దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కొంతవరకు చెప్పుకోవాలి. ఈవెన్ దో మార్స్ స్తంభిస్తున్నాడు ఈ నెలలో, అయినా కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ అంటే ఏంటి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ కొంత ఉన్నప్పటికీ అది కొంత బాగుంటుంది. అంటే ఏంటి రిజల్ట్స్ బాగుంటాయి. అంటే ఏంటి సక్సెస్ ఓరియంటేషన్ ఎక్కువ ఉందని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పక విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి తప్పక ఏంటంటే పిఆర్ రావడం కానీ, లేకపోతే ఏమైనా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ రాశిలో వాళ్ళకి తప్పక మంచి ఫలితాలు అనేది దొరుకుతాయి. కానీ శ్రమ అనేది తప్పక పడాలి వీళ్ళు, ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో. అలాగే మనం చూసాము అంటే
బిజినెస్ పీపుల్‌కి మనం చెప్పేది ఏంటంటే సెకండ్ హౌస్‌లో ఇప్పుడు మార్స్ ఉన్నారు కనుక, అలాగే 12th లార్డ్. సో, లాసెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ రాశి యాక్చువల్‌గా బుధుడిది రాశి కదా! మార్స్ ఏమో ఎనిమి అయ్యాడనమాట. సో, ఎక్కువ ఏంటంటే ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ ఒక దాని మీదే పెట్టేయొద్దు. పెట్టేసేసి రాబడి ఎక్కువొస్తుందని అంటే తొందరపాటు నిర్ణయాలు ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయంలో తీసుకోవద్దు. అలాగే రెమెడియల్ మెషర్స్ వీళ్ళు చేసుకోవాలంటే తప్పక వీళ్ళు బుధవారం గణపతికి పూజ చేయాలి నిత్యం. అండ్ ఆల్సో మనం ఎప్పుడు చెప్పేది శక్తికి పూజ ఎప్పుడు వద్దని చెప్పడానికి లేదు. కంటిన్యూగా చేసుకోవచ్చు శక్తికి. అండ్ ఆల్సో ఇప్పుడు కొంచెం స్తంభన జరుగుతోంది కనుక తప్పక మంగళవారం దుర్గాదేవికి చేయడం అనేది చాలా నిత్యం చేయడం అనేది చాలా మంచిది. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా మంచిది. వెడ్నెస్‌డే వెళ్లి చేసుకోవచ్చు. మంచిది చాలా. అండ్ ఆల్సో దేవి పూజలు చేసిన వాళ్ళకి ఎప్పటికైనా శక్తి అనేది కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కనుక తప్పక చేయడం మంచిది. కలర్స్ చెప్పండి మేడం. కలర్స్ తప్పక రెడ్ వాడడం చాలా చాలా మంచిది. అలాగే రెడ్ అండ్ వైట్. వైట్ కాకపోతే పింకిష్ షేడ్ అన్నమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్. కాంబినేషన్ భలే కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. బ్లాక్ మనం జనరల్‌గా చెప్పుకుంటాం కానీ రెట్రోగ్రేడ్‌లో ఉన్నారు కనుక సో ఇవి వాడితే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ మనం కుజుడి మీద పెడుతున్నాం. ఇది ఆల్మోస్ట్ 8 మంత్స్ మనకి కుజ స్తంభన జరుగుతోంది. చాలా ఇబ్బందులు పెట్టే ఒక ఇది. ఎందుకంటే మనం ఏదైనా పని చేసినప్పుడు మనకి ఏంటంటే అగ్రెసివ్‌నెస్ కావాలన్నమాట. ఆ నిర్ణయాలు తీసుకోవాలి, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి. అవన్నీ కావాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి. దాంతో పాటు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా కావాలి. సో, ఎక్కువ మనం కాన్సంట్రేట్ చేసేది కూడా ఈ నెలలో, వచ్చే నెలలో కూడా ఒక 3, 4 మంత్స్ వరకు ఎక్కువ మనం కుజుడి మీద, మళ్ళా జూపిటర్ మీద కాన్సంట్రేట్ చేస్తాం అన్నమాట. చాలా చక్కగా చెప్పారు. అదండి వృషభ రాశి వారి పరిస్థితి. బావుంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలుంటాయి. పరిహారాలు చేసుకునే ముందు జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. జాతకాల్ని డాక్టర్ ఆర్‌వి సుధ గారి దగ్గర పరిశీలించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేస్తే మేడం అపాయింట్మెంట్ లభిస్తుంది. చక్కగా మీకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచి మీకు వివరణ ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా మీరు పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలుంటాయి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. వృషభ రాశి వారందరికీ ఈ విషయం తెలియాలి కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.